హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అనే పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ibps.in అనే వెబ్సైట్లో ఉంటుంది. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ అర్హులే. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అయితే మీరు ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు జూలై 1 నుంచి జూలై 27 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 21 ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. అయితే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 2025లో ఉంటుంది. సో మేబీ రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ 2025లో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు అక్టోబర్ 2025లో ఉంటుంది. దాని రిజల్ట్ వచ్చేసి నవంబర్ 2025లో ఉంటుంది. దాని తర్వాత మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్ 2025లో ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు డిసెంబర్ కానీ లేదంటే డిసెంబర్ 2025 లేదంటే జనవరి 2026లో ఉంటుంది. తర్వాత లాస్ట్గా ఫైనల్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరి ఆర్ ఫిబ్రవరి 2026లో ఉంటుంది. సో ఫైనల్గా ప్రాసెస్ అనేది అప్పుడు కంప్లీట్ అవుతుంది. సో ఎవరైతే లాంగ్ టైం నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తప్పకుండా అప్లై చేసుకోండి. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అలాగే కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇక్కడ 11 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్ లేదంటే మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్టు మీకు బేసిక్ పేనే 48,480 నుంచి 85,920 వరకు అయితే ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్లు కలుపుకుంటే మీకైతే చాలా మంచి శాలరీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఏజ్ అనేది చూసుకున్నట్లయితే మినిమం అనేది 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. సో దాంతోపాటుగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో 30 ఇయర్స్ ప్లస్ ఈ ఏజ్ అనేది ఈ 5 ఇయర్స్ 3 ఇయర్స్ 10 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది మీరు యాడ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఏదైనా పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే వాళ్ళు ఇండికేట్ చేసినటువంటి పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే మినిమం 60% ఏదో ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ ఉంటే ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. అలాగే 850 రూపీస్ వచ్చేసి రిమైనింగ్ ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే 850 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు సో ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మీకు. అయితే దీంట్లో మీకు 3 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 30 మార్క్స్. ఇంగ్లీషు 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, 20 మినిట్స్ అయితే ఉంటుంది టైము. అలాగే రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ప్రిలిమ్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటాయి, 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇది కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. తర్వాత
మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. సో దీనికి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ రీజనింగ్లో 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది. తర్వాత జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్, ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ నుంచి 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. 25 మినిట్స్ టైం అయితే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. తర్వాత డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. 45 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 145 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటుంది. సో 160 మినిట్స్ అయితే టైం అనేది ఉంటుంది మీకు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. తర్వాత ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్ అనే టాపిక్స్ అయితే ఉంటాయి దాంట్లో మీకు. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఓవరాల్గా 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్, దాని తర్వాత మెయిన్స్. సో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. సో దీనికి వచ్చేసి మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి రెండింటికి కూడా ఉంటుంది. అయితే మీకు 0.25 మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 1 మార్క్ అనేది మీకు కట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఫర్ ద లిమిటెడ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేంటి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారో సో మేబీ వాళ్ళకే రావచ్చు ఈ ఆపర్చునిటీ. సో ఇదేంటంటే ఆన్లైన్లో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి, మంచిగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు బయట ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మినిమం 10,000, 20,000, 30,000 అలా ఉంటుంది ఫీజు. సో తప్పకుండా ఇదైతే మిస్ చేసుకోకండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే టైంలోనే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు మీకు. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ అయితే జూలై 21 అయితే ఉంది. ఆ లోపు అయితే అప్లై చేసుకోండి. సో యాజ్ యూజువల్ ఫీజు అయితే చూసుకున్నాం 175, 80 రూపీస్ అయితే ఉంది, 850 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. www.ibps.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో CRPPO/MT అనే లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో మీకు ఇది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు 11 రకాల బ్యాంక్స్లో అయితే వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో ఇదైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు మనకు కేటగిరీ వైజ్గా ఏ బ్యాంక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో SC 150, ST 75, OBC 270, EWS 100, అన్రిజర్వ్డ్ 405. సో ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 1000 వేకెన్సీస్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 700 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కెనరా బ్యాంక్లో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇండియన్ బ్యాంక్లో ఇక్కడైతే మెన్షన్ చేయలేదు ఇంకా. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 358 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూకో బ్యాంక్లో మెన్షన్ చేయలేదు ఇంకా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్గా ఇక్కడైతే 5208 వేకెన్సీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మంచి నంబర్ అని చెప్పొచ్చు. సో హ్యూజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఎలా ఉంటుందంటే మీకు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమ్స్కి వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్లో మీకు ప్రిలిమ్స్కి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్. అలాగే మెయిన్స్కి వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్లో మాత్రమే మెయిన్స్కి అనేది ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు చూసుకున్నట్లయితే మనం సో తెలంగాణకు వచ్చేసి
హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ వచ్చేసి ప్రిలిమ్స్కి అయితే ఉంటుంది. అలాగే మెయిన్స్కి చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ డిస్టిక్లో మెయిన్స్కి అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఐబీపీఎస్ నుంచి మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు, బ్యాంక్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇంత మంచి ఆపర్చునిటీ అయితే మళ్ళీ రాదు. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.